ఎస్సీ వర్గీకరణ అనేది ఏ విధంగా చట్టబద్ధం, ఏ విధంగా రాజ్యాంగబద్ధం, ఏ విధంగా న్యాయబద్ధం? ఫస్ట్ ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు జేఎన్యూలో మూమెంట్ పెట్టడానికి నేను మా వసంత్ మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు మేమంతా తెలంగాణ అని తిరుగుతుంటే మా దగ్గరికి వరల్డ్ సోషల్ ఫోరం నుంచి కొంతమంది సోషల్ స్కాలర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి మందకృష్ణ మాధవ్ గారి మూమెంట్ గురించి అడగడం జరిగింది. ఏమో మేము తెలంగాణ గురించి ఇంత కొట్లాడుతుంటే మీరు ఎవరు అమెరికా వాళ్ళు వచ్చి మాకు ఎంఆర్పిఎస్ మూమెంట్ గురించి అడుగుతున్నారు ఏందన్నారు. తర్వాత మేము బాంబేలో వరల్డ్ సోషల్ ఫోరంకి వెళ్ళినాం. వరల్డ్ సోషల్ ఫోరంలో మేము తెలంగాణ గురించి చెప్పడానికి వెళ్తే అక్కడ కూడా మందకృష్ణ మాదిగ అన్న గురించి అడుగుతున్నారు. అసలు ఎవరైనా ఎంఆర్పిఎస్ మూమెంట్ ఏంది అనేది మాకు ఆశ్చర్యం వేసింది. అరే మేము తెలంగాణ గురించి ఇంత కొట్లాడుతుంటే మా గురించి ఎవరు పట్టించుకోవట్లే, ఈ మందకృష్ణ మాదిగ అన్న గురించి ఎందుకు అడుగుతున్నారు అనేది. జేఎన్యూలో ఒక 10 PhDలు అయినాయి. మీరు కావాలంటే రీసెర్చ్ చేయండి. ఈపీడబ్ల్యూలో ఆర్టికల్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇది చట్టబద్ధం, న్యాయబద్ధం, ధర్మబద్ధం. ఇది నేను చెప్పేది కాదు. 1994లోనే మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు సామాజిక తెలంగాణ అనే నినాదం బయటకు వచ్చింది. మారోజు వీరన్న, మందకృష్ణ మాదిగ ఈ ఇద్దరు వ్యక్తులు లేకపోతే తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయం అనే పదానికి అర్థం లేదు.